ఇంతవరకు దేవుడే చేయని కార్యాలు కూడా అవసరమైతే నా కోసం చేస్తాడు అనే విశ్వాసం బైబిల్ మనకు కల్పించింది. ఇశ్రాయేలు ప్రజల కోసం నూతన మార్గాన్ని తెరిచాడు సముద్రంలో. శాంసన్ కోసం నూతన నీటి బుగ్గని తెరిచి దప్పికి తెరిచాడు. ఆమేన్. పాత నిబంధనల భక్తులు సముద్రం చీల్చి నడిపించాడు, కొత్త నిబంధనల పరిశుద్ధులు సముద్రం మీద నడిపించాడు. పాత నిబంధనల వారి కోసం మన్నాను వెంబడి, కొత్త నిబంధనలు ఆయనే వచ్చేసాడు. రోజు రోజుకి రేంజ్ పెరిగింది కానీ ఎక్కడ తగ్గదు సార్. దేవునికి స్తోత్రం చెప్పరే. ఈ దినములో దేవుని సహాయం నీకు ఎంత ఉండబోతుందని దేవుని వాక్యంలో ఉందంటే నీ బలం నీకు సరిపోద్దంట. మరి తలకు చేసి కొంచెం మెల్లిగా గట్టెక్కించండి, చచ్చి ఆ పరిస్థితి రాదు నీకు. చచ్చి అసలు క్వశ్చనే లేదు. ఇది నా స్టేట్మెంట్ కాదు అంత ధైర్యంగా చెప్పడానికి. ఎప్పుడు ఫెయిల్ అవ్వని యేసయ్య మాట. మనుషులు అలాగ రెచ్చగొట్టేసి ఏమండి త్రిశంకు స్వర్గంలో తీసుకెళ్ళి ఎటు కాకుండా వదిలేసే బ్యాచ్ కాదు బైబిల్లో ఉన్న దేవుడు. అరిచేతిలో వైకుంఠం చూపించి తర్వాత ఇక అంతే సంగతులు. ఆ బాపుతోడు కాదు యేసు ప్రభు. ఆయన మాట్లాడాడంటే దాన్ని నెరవేర్చే దేవుడు. ఆమేన్. కనుక మనం నమ్ముతున్న మాట ఏమిటంటే దేవుడు అంటున్నాడు నా సహాయం నీకుంటుంది. ఏ రేంజ్లో ఉంటుంది? వేరొకని సహాయం నీకు అక్కర లేకుండా నీ బలమే నీకు సరిపోద్ది. అది చదువు కానీ, అది కుటుంబం కానీ, అది మానసిక స్థైర్యం కానీ, అది ఆర్థిక వ్యవహారం కానీ, అది ఆధ్యాత్మిక విలువలు కానీ, నీ బలము నీకు సరిపోను చేసి నీ శత్రువులపై నీకు స్పష్టమైన విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.